ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఎస్తేరు మొర్దెకై యొక్క ఉపవాస ప్రార్థన ఏం చేసిందో మనం ధ్యానించుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కోటలో ఎస్తేరు ఉంది, కోట బయట మొర్దెకై ఉన్నాడు. వాళ్ళ చిన్నాన్న. మొర్దెకై అంటే ఎవరు? ఎస్తేరమ్మ చిన్నాన్న. ఎస్తేరమ్మకు తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. అయితే ఎస్తేర్ని చూసుకున్నాడు, బాగోళ్ళు అన్నీ కూడా చూసుకునేవాడు చిన్నాన్న మొర్దెకై. కోటలో ఎస్తేరు ఉంది, కోట బయట మొర్దెకై ఉన్నారు. ఇద్దరిలో ఒక మంచి గుణలక్షణం ఉంది. అది ఏంటంటే ఉపవాసం ఉన్నారు. అందరూ ఆమెందని చెప్పండి. వీరు ఉపవాసం ఎంత బలమైందంటే ఈ ఉపవాసం ఏం చేసిందో ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. అయితే ఈ ఎస్తేరు మొర్దెకై ఏం చేశారు తెలుసా? వారి యొక్క జాతి అయిన యూదులకే ఒక మాదిరిగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఈ ఎస్తేరు మొర్దెకై లేకున్నా వీళ్ళు ఒకటి నిర్ణయించుకున్నారు. అదేంటంటే మనము ప్రతి సంవత్సరము ఈ పండగలు చేసుకుందాం. ఏ పండగలు? ఆమేన్, ఉపవాస పండుగలు. హల్లెలూయా. దానికి ఒక చక్కటి పేరు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉంటే ఏం జరుగుతుందంటే దేవునికి స్తోత్రం, పూరీము అనేది వస్తుంది బయటికి. చెప్పండి, ఉపవాసం ఏం చేస్తుంది? చెప్పండి అందరు కూడా, పూరీము అని. ఇంకొకసారి, ఇంకొక మారు. పూరీము అన్న మాట దాని అర్థం ఏంటంటే అది ఒక పండుగ. ఏం పండుగ అని అంటే పేతురు చెప్పినట్లు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటింపబడిన పండుగ. హల్లెలూయా. చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వచ్చాడు, అదొక పండగ. అందరూ ఆమేన్ చెప్పండి. మరణంలో ఉన్నవాడు జీవంలోనికి వచ్చాడు, అదొక పండుగ. ఆమెని స్తుతించే బ్యాచ్ ఈ యూదులు అనగా స్తుతించేవారు. దేవుని సన్నిధిలో ఎప్పుడు స్తుతి చెల్లిస్తుంటారు వీళ్ళు. ఈ స్తుతించే బ్యాచ్ మీదకి ఒక పెద్ద శిక్ష వచ్చిందనమాట. వాళ్లకు లైఫ్ అండ్ డెత్ పరిస్థితి వచ్చిందనమాట. అటువంటి పరిస్థితుల మధ్యలో కోటల్లో ఉన్నవారు, కోట బయట ఉన్నవారు ఉపవాసం ఉన్న దానిని బట్టి దేవుడు వారి జీవితంలో ఒక పూరీమును పెట్టేశాడు. హల్లెలూయా. ఉపవాసము ఏం చేస్తుందంటే నా జీవితానికి ఒక పండుగను కలగజేస్తుంది. పండుగ అంటే ఏంటి? ఏడిసేదా నవ్వేదా? చెప్పాలి అందరు కూడా. ఆమేన్. నా ఏడుస్తా ఇది పండగనా? ఏడుస్తా ఇది అంటే పండగనా? హల్లెలూయా. పండుగ అని అంటే అన్ని కొత్తదనం కలిగినవి అన్నమాట. ఆమేన్. ఏది పండుగ అంటే సమస్తము నూతన పరచబడింది. ఆమేన్. యేసు ప్రభు వచ్చి కలవరి శిలువలో చేసింది అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాప్తమైంది అన్నాడు. మీ దుఃఖ దినాలు సమాప్తమైనాయి అంటే దాని అర్థం ఏంటంటే సంతోషం, ఆనందం, పండుగ ఇంకా మీకు ప్రారంభమైంది. ఎవరైతే నా యందు ఉంటారో వారు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయినాయి, ఇదిగో సమస్తము నూతన పరచబడ్డాయి అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక ఎస్తేరు ఉపవాసాన్ని ప్రకటించుకుంటే, ఆ ఎస్తేరు వాళ్ళ చిన్నాన్నకు కూడా ప్రకటిస్తే, ఆ చిన్నాన్న కూడా ఏం చేశాడు? యూదులకు అందరికీ ప్రకటిస్తే, వీరందరూ చేసిన ఉపవాస ప్రార్థన ఎంత బలమైన కార్యం చేసిందో ఈరోజు ప్రభు వాక్యముల నుంచి మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగానే ఏమంటాం మనం? దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయుట అని మనం అంటాం. దేవునికి స్తోత్రం. కానీ ఇంకొక అద్భుతమైన నిర్వచనం ప్రార్థనకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. అదేంటంటే ప్రార్థన అనగా నిన్ను నువ్వు తగ్గించుకోవడం. ఆమేన్. సహవాసం బాగానే ఉంది, దేవునితో మాట్లాడడం బాగానే ఉంది, కేకలేసి అరిసి చప్పట్లు కొట్టి రకరకాలుగా.
కానీ మూడో విషయమే ఈరోజు మన జీవితాల్లో కనబడ్డంలే. అదేంటి? ప్రార్థన అనగా తగ్గించుకోవడం. పక్కన వాళ్ళతో చెప్పండి, ప్రార్థన అంటే తగ్గించుకోవడం. ఈరోజు మీరు అందరూ ప్రార్థన చేసుకొని వచ్చారా అని అంటే మీ చేతులు పైకి ఎత్తబడలేదంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో తగ్గించుకోలేదని అర్థం. ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదన్నా అంటే దాని అర్థం ఎట్లా తీసుకోవాలా? ఈరోజు నేను దేవుని సన్నిధిలో తగ్గించుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. నాకు ప్రార్థనే రాదన్నా అంటే దాని అర్థం ఏంటంటే నాకు తగ్గించుకోవడమే రాదన్నా అని అర్థం. హల్లెలూయా. ఇది ఎప్పుడు మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలా. ప్రార్థన అనగానే ఏంటి? తగ్గించుకోవడం. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు అందరికంటే ఎక్కువగా తగ్గించుకున్నారు. ప్రతి రాత్రి ఆయన పని ఏంటి? ప్రార్థన చేయడం. అంటే ఏం చేస్తున్నాడు? రాత్రంతా తండ్రి సన్నిధిలో తగ్గించుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ప్రార్థన అనేది నేర్పించాడు యేసు ప్రభు వారు? ఎందుకు ప్రార్థనకు ఎందుకు అంత ఎక్కువ ఇచ్చాడంటే ఈ తగ్గింపు లేని జీవితముతోటే లూసిఫర్ అనే ప్రధాన దూత కిందకు పడివేయబడ్డాడు, తోయబడ్డాడు. వాడు ఒక మెరుపులా కిందకు వచ్చి పడ్డాడు. అంటే తండ్రికి ఇష్టము లేనిది ఏంటి? గర్వం. తండ్రికి ఇష్టం లేనిది ఏంటి? అహం. కాబట్టి ఆ తృణీకరించబడి తొయ్యబడిన వాళ్ళగా నీవు నేను ఉండవద్దని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందుకే అంటాడు, నేను దీనుడను, నేను సాత్వికుడను, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి అన్నాడు. సో ఇప్పుడు మనకు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి మనము? ప్రైజ్ ది లార్డ్. అందుకే శిష్యులు వచ్చి ఏమన్నారు? మాకు ప్రార్థన నేర్పియ్యా అన్నారు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఎట్లా తీసుకోవాలా? మాకు తగ్గింపు నేర్పియ్యా. ఏమేమి కొన ప్రాణాలు కొట్టి కొన ప్రాణాలు వదిలిపోయిన వాళ్ళు లేచి దుమ్ము దులుపుకొని వేరే ఊర్లకు పోయి సువార్త ప్రకటించినారు శిష్యులు. అంటే ఎంత తగ్గింపులోకి వెళ్ళిపోయినారు వాళ్ళు? కారణం ఏంది? వారు పగలు 3 గంటలకు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. సమయం దొరికినప్పుడల్లా వాళ్ళు కూడుకొని కదా, ప్రతిరోజు ఇంటింటా వాళ్ళు కూడుకొని కదా, ఎడ తెగకుండా వాళ్ళు తగ్గించుకున్నారు. ఎడ తెగకుండా. అందరూ ఆమెందని చెప్పండి. లేనప్పుడు తగ్గించుకొని ఉన్నప్పుడు కొమ్ములు ఎత్తినావు అనుకో, అది ప్రమాదకరమైంది. హల్లెలూయా. ఆమె నీ జోబులో ఏమి ఉన్నా లేకున్నా నీవు ఒకేలాగుండాలి. నువ్వు కాదు, నేను ఎప్పుడు మారనన్నా, నేను ఎప్పుడు ఒకటేలాగుంటానని నువ్వు చెప్పుకోవడం కాదు. నీ ఎదుటి వాడు నిన్ను చూసి అనాలి, ఏందయ్యా ఆ రోజు ఎట్లున్నావో ఈరోజు అట్లనే ఉన్నావు, ఆ రోజు ఎట్లున్నావమ్మా ఈరోజే ఎట్లున్నావు, సేమ్ ఆ రోజు ఈరోజు చూసాం, ఏమీ తేడలేదు. ఇంత డబ్బున్నా, ఇంత బంగ్లాలున్నా, ఇన్ని ఆస్తులున్నా, ఏమి లేని స్థితి ఉన్నా, ఇంత పరిస్థితి ఉన్నా, నీలో ఏ మార్పు లేదు, ఒకటేలాగున్నావు అని చెప్తే నువ్వు చెప్పాలి, నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం యుగ యుగములు ఒకే రీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆత్మీయ జీవితం ఈరోజు మనకు కావాలి. ఉపవాసం ఉండి తగ్గించుకున్నావంటే ఇది మామూలు విషయం కాదు. అన్నపానములు మాని నువ్వు ప్రభు దగ్గర తగ్గించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు వచ్చినాడు చూడు, ఈ ప్రార్థన చాలా బలమైనది. అందుకే యేసుప్రభు అంటాడు, ఉపవాస ప్రార్థన తప్ప ఇటువంటివి వదిలిపోవు అన్నాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎంత తగ్గించుకొని ప్రభుతో నువ్వు గడుపుతావో నీకు అంత శక్తి ప్రభు నీకు ఇస్తాడు, అంత బలము నీకు ఇస్తాడు, అంత ప్రభావం నీకు ఇస్తాడు, అంత ధైర్యం నీకు ఇస్తాడు, అంత అధికారం నీకు ఇస్తాడు. అంతేకాదు, ఇచ్చిన అధికారం అంత బలంగా నువ్వు వాడేటట్టు నీకు తన కృపను అందిస్తాడు. హల్లెలూయా. సో ఎస్తేరు ప్రార్థన ఏం చేసిందంటే పూరీమును కలగజేసింది. అంటే యూదులందరూ కూడా ఒక పండగ చేసుకునే వాతావరణాన్ని కలగజేసింది. నజరేయుడైన యేసు నామములో నా ప్రార్థనలు కూడా ఆ రీతిగా మార్చబడును గాక. ఆమేన్. మన భారతదేశం పండుగ చేసుకోవాలి యేసు నామములో. ఏ పండుగ అంటే మన దేశం మీద నుంచి చీకటి తొలగిపోయిన పండుగ, సాతాను అధికారము తొలగిపోయిన పండుగ, అపవాది క్రియలో లయమైపోయిన పండుగ, అపవాది శక్తులన్నీ పటాపంచలైపోయిన పండుగ, ఆత్మ వర్షముతో మన భారతదేశము
తడిచి ముద్దయ్యే పండుగ. హల్లెలూయా. తొలకరి కడవరి వర్షం ఒకేసారి మన దేశం పైన కుమ్మరించబడిన పండుగ. యేసు నామములో పెంతెకోస్తు పండుగ జరుగును గాక. అది జరగాలంటే నువ్వు తగ్గించుకోవాలి.